దేశంలో మతతత్వ శక్తులు క్రైస్తవుల జోలికి వస్తే మాతడాకాయింటో చూపిస్తామని సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ హెచ్చరించారు. స్థానిక సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, మత స్వేచ్ఛ ఉందన్నారు. అలాంటప్పుడు హరిజనుల హక్కులను ఎలా హరించివేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ దళితులపై ఛాలెంజ్ చేస్తూ దళిత క్రైస్తవుల హక్కులను హరించివేస్తానని అనడం ఎంతవరకు సమంజసం అన్నారు. రాజ్యాంగం అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తే కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం క్రైస్తవుల పట్ల వివక్షత చూపుతున్నారన్నారు. లౌకికవాదానికి తూట్లు పొడిచే లా డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణం రాజు వ్యవహరిస్తున్నారని, క్రైస్తవుల పట్ల ఆయన వ్యాఖ్యలు మరింత జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు అన్ని మతాలను సమంగా చూడాలని ప్రకటించినా పాలకులు మాత్రం వివక్షత చూపుతూనే ఉన్నాయన్నారు. దళితుల నుంచి క్రైస్తవులుగా మారిన వారి హక్కులు హరించడమనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. రాజ్యాంగంలో 13వ ఆర్టికల్ నుంచి 13వ ఆర్టికల్ వరకు సమానత్వ హక్కులను కల్పించిందని, అదేవిధంగా ఆర్టికల్ 8 ప్రకారం ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా, స్వతంత్రంగా తన మత స్వేచ్ఛను ప్రకటించుకోవచ్చని హక్కు ఉందన్నారు. కేవలం ఎస్సీ దళిత వాళ్లనే ఇలా పేర్కొనడం సరైనది కాదన్నారు. త్వరలో జరుగునున్న దళిత క్రైస్తవ సమరస శంఖారవ సభకు సన్నాహక సభను ఈ నెల 13న నిర్వహిస్తున్నామని, ఆ సభకు భీమ్రావు పార్టీ అధ్యక్షులు న్యాయవాది జడశ్రావణ్ కుమార్ విజయనగరం విచ్చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో దళిత క్రైస్తవ సమర శంఖారావం పూరించడం జరుగుతుందన్నారు. ఫౌండర్ ప్రెసిడెంట్ సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ జనరల్ అసోసియేషన్. ప్రభునంద్ ప్రియులారా, ఈరోజు విజయనగరం సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఈ పత్రికాముఖంగా సమాజానికి అంతటికీ కొన్ని విషయాలు తెలియజేయాలని మీ ముందుకు రావడం జరిగింది. నాతో పాటు జేమ్స్ కుంపట్ల గారు విశాఖపట్నం నుంచి, అలాగే ఎంఏ సుధాకర్ పాల్ గారు, హనీ జాన్సన్ గారు, మా విజయనగరం ఫెడరేషన్ అధ్యక్షులు రెవరెండ్ బిఎం రాజు గారు, చాలామంది క్రైస్తవ నాయకులతో కలిసి మీ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, భారత రాజ్యాంగంలో సమాన హక్కులుండి, మతస్వేచ్ఛ ఉండి, మీరు నచ్చిన బిలీఫ్ని మీరు ప్రకటించుకోండి అని రాజ్యాంగం చెప్తుంటే, క్రైస్తవ మతంలో కానీ హరిజనులు వెళ్తే హరిజన్ బెనిఫిట్లు తీసేస్తాము అని ప్రభుత్వంలో ఉన్న ఒక రాజ్యాంగ అధికారిగా ఉన్న మన డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఛాలెంజ్ చేస్తూ, తొడకొడుతూ క్రైస్తవ సమాజాన్ని భయభ్రాంతులు చేయడం చాలా విచారకరం. ప్రియులారా, దళిత క్రైస్తవులంటే దళితులుగా ఉండి క్రైస్తవ మతం స్వీకరించి మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో బీసీసీగా మారిన దళితుల నుంచి క్రైస్తవులైన వారు. దళిత క్రైస్తవులు అంటే దళితులు కాదు, దళితుల నుంచి క్రైస్తవులు అయ్యి దళిత బెనిఫిట్స్ పోయినవారు. ఆ దళిత బెనిఫిట్స్ పోవడం రాజ్యాంగ ప్రకారం అది అన్యాయం, అక్రమం. ఆర్టికల్ 14, 15, 17, 19 ప్రకారంగా అక్రమం అయితే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే, all persons are having right to profess their faith, their religion and their opinions. రాజ్యాంగ పరంగా ఈ భారతదేశ గడ్డ మీద నివసిస్తున్న ఏ వ్యక్తి అయినా, అతను పాకిస్తాన్ దేశస్థుడైనా, అమెరికా దేశస్థుడైనా, బంగ్లాదేశ్ దేశస్థుడైనా, జపాన్ దేశస్థుడైనా, వారి మతాన్ని భారతదేశంలో స్వచ్ఛందంగా స్వాతంత్రంతో ప్రకటించుకోవచ్చు అని భారత రాజ్యాంగంలో ఉందని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇది నేను చెప్పింది కాదు. సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్లో ఈ రీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అటువంటిది భారతదేశంలో ఉన్న కేవలం హరిజనుల మట్టుకు మతం మారితే వాళ్ళ హరిజన్ బెనిఫిట్ పోతుంది. బ్రాహ్మిన్స్, క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి ఏం జరగదు. లేదా బీసీ వాళ్ళు క్రిస్టియన్స్ అయితే బీసీ సర్టిఫికేట్ పోదు. ఎస్టీ వాళ్ళు క్రిస్టియన్స్ అయినా వాళ్ళ క్రిస్టియన్ ఎస్టీ సర్టిఫికేట్ పోదు.
కేవలం ఎస్సీ వాళ్ళు. క్రైస్తవులైతే వాళ్ళ ఎస్సీ బెనిఫిట్ పోతుంది. యువతల మనుధర్మశాస్త్రం ప్రకారంగా కోవిల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు, లేదా భారత రాజ్యాంగం ప్రకారంగా ఇంకొక మతం తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ రెండు అవకాశాలు లేకుండా హరిజనుల్ని ఏదో రకంగా హింసించాలని మతతత్వ శక్తులు కుట్ర పన్నుతున్నాయి. ఆ కుట్రను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్రైస్తవం ఏం చెప్తుందంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కేవలం చావుని లాభంగా చెప్పిన ఒకే ఒక మతం క్రైస్తవ్యం. మేము రెడీగా ఉన్నాం. వీఆర్ రెడీ టు డై. మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అనవసరంగా పడుకున్న వాళ్ళని లేపారు. రానున్న దినాల్లో భారతదేశంలో ఈ ఉద్యమం ఎలాగెళ్తుందో మీరు చూడబోతున్నారు. మొన్న 12వ తేదీని విజయనగరంలో ఒక పెద్ద మహాసభ పెట్టాము. రేపు సెకండ్ సాటర్డే 13వ తారీఖుని జడా శ్రవణ్ కుమార్ గారు, ఫార్మర్ జిల్లా జడ్జి గారు, ప్రస్తుతం హైకోర్టు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక దళిత నాయకుడు విజయనగరం రాబోతున్నారు. వారు దళిత క్రైస్తవ శంకారావం అన్న ఒక పెద్ద కార్యక్రమం 1,50,000 మందితో ఏలూరులో ఈ నెల 28వ తేదీని వారు ఒక సభ ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి ఈ విషయం తెలియపరచడానికి దాని సన్నాహక సభగా ఈ శనివారం సెకండ్ సాటర్డే విజయనగరం సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వస్తున్నారు. ఆ రోజు మరి విజయనగరంలో ప్రజలందరూ కూడా, ఇది కేవలం దళిత క్రైస్తవుల సమస్య కాదండి, ఇది భారతదేశం ఉన్న ప్రతి లౌకిక వ్యాధి వ్యక్తి కూడా ఆలోచించవలసిన విషయం. సమాన హక్కులు తీసేస్తే ఎలాగండి? మతం మారితే మా బెనిఫిట్స్ తీసేస్తారా? ఇది చాలా అన్యాయం కదా. అంచేత కేవలం క్రైస్తవులు దళితులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా రేపు 13వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి రండి. జడా శ్రావణ్ గారు చేస్తున్న ఆ యొక్క శంకారావానికి బలపరచండి. అదే కాకుండా ప్రత్యేకంగా ఈరోజు మరి అంబేద్కర్ ఇండియా మిషన్ అధ్యక్షులు, ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్, వారు అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్నారు. ప్రభుత్వం ఫారెన్ వెళ్ళారు, పర్మిషన్ లేకుండా సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు వారి తాలూకా జన్మదినం. వారిని కూడా దేవుడు దీవించాలని, మా యొక్క క్రైస్తవులకి వీళ్ళిద్దరే కాకుండా విజయ్ కుమార్ గారు అనే దళిత కుమార్ గారు, హర్ష కుమార్ గారు, అలాగే సునీల్ కుమార్ గారు, అలాగే జడా శ్రావణ్ కుమార్ గారు, నలుగురు కుమారులు 4 స్తంభాల్లాగా మాకు బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు. రానున్న దినాల్లో క్రైస్తవ సమాజానికి మీరందరూ సహకరించాలని ప్రభు పేట ప్రేమపేరంగా కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.